అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం ఫణి గారు. ఈరోజు మా దగ్గర ఆ, ప్రముఖ పాడ్కాస్టిస్ట్ అండ్ యూజర్స్లో కొన్ని టాపిక్స్ మీద అనాలిసిస్ చేస్తున్నవారు, డేటా మీద కానీ లేదంటే వివిధ టాపిక్స్ మీద, అంటే రాజకీయంగా కావచ్చు లేదంటే బ్యూరోక్రసీ మీద కావచ్చు, ఆ, మన దేశంలో ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి, ఇలాంటి వాటి మీద బాగా రీసెర్చ్ చేస్తుంటారు, వాటి మీద అనాలిసిస్ చేస్తుంటారు. ఈరోజు మన గెస్ట్ ఫణి ఘోషాల్ గారు ఉన్నారు. నమస్కారం ఫణి గారు. నమస్కారం అండి. హలో. సార్, మీరు యుఎస్కి వచ్చారు. సో యుఎస్కి వచ్చిన తర్వాత మీరు ఇండియాలో ఉన్న బ్యూరోక్రసీ చూశారు, అక్కడ ఉన్న అధికారులు అంటే ఎలా ఉంటుంది అక్కడ చూశారు, ఇక్కడ చూశారు. ఏంటి ఎలా ఉంటుంది, ఎలా అంటే ఎలా విశ్లేషించవచ్చు, అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు? ఏది బెటర్గా ఉంటుందంటారు, ప్రజలకు ఏది బాగా సేవ చేస్తుందంటారు? సో బేసికలీ బ్యూరోక్రసీ అంటే డెఫినేషన్ దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్ అండి. అంటే లైక్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఒక డెమోక్రసీ అనేది 4 పిల్లర్స్ అండి. ఇప్పుడు చాలా మంది తెలుసు. సో ఆ పిల్లర్స్ లో వన్ ఆఫ్ ద పిల్లర్ ఇస్ బ్యూరోక్రసీ. దట్స్ ద మెయిన్ పిల్లర్. నెక్స్ట్ మిగిలిన లెజిస్లేటివ్ వస్తారు, లేకపోతే వేరే వస్తారు, అవన్నీ వదిలేస్తే మెయిన్ బ్యూరోక్రసీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో ఈ బ్యూరోక్రసీలో అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే విఆర్ఓ విఆర్ఏ ఆర్ఐ తహసీల్దార్ ఇవన్నీ కూడా బ్యూరోక్రసీలోకి వస్తాయి, ఎవ్రీథింగ్. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ? దట్స్ ద క్వశ్చన్. సో యుఎస్ దగ్గరికి వచ్చేస్తే అండి, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అంటే లైక్ మీకు ప్రతి విషయాన్ని కూడా ఎవ్రీథింగ్ విల్ బి డిజిటైజ్డ్ కానీ ప్రతి అంటే కరప్షన్ తక్కువ అండి బేసికలీ మనకి. బేసికలీ ఇండియాకి యుఎస్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే కరప్షన్ చాలా తక్కువ. లో లెవెల్ గా తీసుకోండి, మీడియం లెవెల్ గా తీసుకోండి, చాలా తక్కువ మీకు. లో అండ్ మీడియం లెవెల్లో. బట్ హై లెవెల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. బ్యూరోక్రసీలో కొంచెం హై లెవెల్ గా చేస్తుంటారు ఏం చేసినా, ఎందుకంటే పాలసీలు ట్విస్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఏంటంటే ఎంత మంచి పాలసీ, ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా, ఒక పబ్లిక్ సర్వెంట్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద పాలసీ. పాలసీ అనమాట. మీరు తీసుకొచ్చే పాలసీ, పబ్లిక్ పాలసీ ఎలా ఉంటుంది, అక్కడ దాంట్లో ఉన్న వర్డ్స్ ని ట్విస్ట్ చేయడం కానీ లేకపోతే దాన్ని యూజ్ చేయడం కానీ ఆ లూప్ హోల్స్ ని వాడుకోవడం కానీ ఈ బ్యూరోక్రాట్స్ కి బాగా తెలుస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ వాళ్ళే మెయిన్ రాసేది, వాళ్ళే పబ్లిక్ పాలసీస్. అండ్ దాంట్లో ఉండే లూప్ హోల్స్ తెలిసేది వాళ్ళకే, ఇంకెవ్వరికి తెలియదు. సో మీకు అక్కడ లూప్ హోల్స్ ని వాడేది ఇక్కడ ఉండే పైన వాళ్ళు. అండ్ ఇండియాలో అందరూ వాడేస్తుంటారు, మొత్తం లో లెవెల్ నుంచి హై లెవెల్ దాకా అందరూ ఆ లూప్ హోల్స్ ని వాడేస్తూ ఉంటారు. మీకు అదే అందుకనే మన ఎప్పటికీ మన కాన్స్టిట్యూషన్ పెద్ద అనుకుంటాం కానీ దాని ఇంపాక్ట్ వల్లే ఈ కరప్షన్ ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయని ఎవడు పట్టించుకోవట్లేదు అనమాట. సో అది ఇక్కడికి అక్కడికి రెండింటికి మధ్య డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అయితే అక్కడ వస్తుంది. నెక్స్ట్ మన దగ్గరికి వచ్చేసరికి కలోనియల్ ఇంపాక్ట్ అండి. అంటే లైక్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ ముఘల్స్ వచ్చి ఇన్వేజన్స్ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే ఆ మన సిస్టమ్ ఏదైతే ఉండేదో దాని మీద ఫుల్ అసహ్యం వచ్చేసింది జనాలకి. అంటే లైక్ ఇప్పుడు బ్రాహ్మణ్ సిస్టమ్ అని కానీ లేకపోతే కరణం సిస్టమ్ కానీ లేకపోతే ఇవన్నిటి మీద కాన్ఫిడెన్స్ పోయింది. వేరే వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ చూసేసరికి మన సైడ్ మనది తక్కువ, సో వాళ్ళది చాలా ఎక్కువ. వాళ్ళ దగ్గర వాళ్ళ మీద మనం ఫ్యాసినేట్ అయ్యాం. యుఎస్ కానీ బ్రిటిష్ కానీ అంటే మనం ఫ్యాసినేటింగ్ ఇప్పటికి ఇంకా కూడా. ఏదైనా ఒక వీడియో చూడండి రీల్స్ లో, ఇఫ్ ద వీడియో ఇస్ మేడ్ విత్ బ్రిటిష్ యాక్సెంట్ ఆర్ ఇంగ్లీష్ యాక్సెంట్, ద వీడియో విల్ హ్యావ్ మోర్. మనం అనుకునేది ఏంటంటే దాని క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం అనమాట. బట్ తెలుగోడు వచ్చి లేకపోతే హిందీ వాడు వచ్చి చెప్తే నీకు అసలు గాడి గుడ్డి ఏదో చెప్తూ ఉంటాడు అని అంటే ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అయింది అనమాట ఆ కొలోనియల్ రూలింగ్ వల్ల. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు. సో వీళ్ళకి అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏమి ఉండవు వీళ్ళకి బేసికలీ. సో బ్యూరోక్రాట్స్ అనే వచ్చేసరికి కరప్షన్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటది. బట్ మన సైడ్ చాలా ఎక్కువ ఉంటది. ఈ ఈ ఇలాంటి విషయాల వల్లే చాలా ఇది ఉంటది అనమాట. ఇన్సెక్యూరిటీస్ వల్ల కానీ లేకపోతే డబ్బులు సంపాదించడంలో వాళ్ళు కొనుక్కోరు, కారు కొనుక్కోరు, మనం కూడా కొనుక్కోవాలి. వాళ్ళు ఇది చేశారు మనం కూడా చేయాలి, వాళ్ళ కొడుకు అక్కడ జాయిన్ చేస్తారు మనం కూడా ఇక్కడ చేయాలి అనే ఒక పర్సెప్షన్. అదే ఒక కొలోనియల్ మెంటాలిటీ అనమాట. అక్కడి నుంచి అలాగా ది బెస్ట్ అనిపించుకోవాలి అని చెప్పి ఆ కరప్షన్ అనేది అలాగే మైండ్ ని వర్క్ చేస్తుంది అనమాట. అంటే లైక్ బ్యాడ్ చేస్తుంది అనమాట. సో అది బేసిక్ పాయింట్.
బట్ మిగిలిన దానికి వచ్చేసరికి వర్కింగ్ స్టైల్కి వచ్చేసరికి సో ఇప్పుడు బ్యూరోక్రాట్ ఇక్కడ యుఎస్ లో బ్యూరోక్రసీ అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైనా పని తీసుకుని వెళ్తే వాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ ఏ ఏం ప్రాబ్లం ఉందో రాసుకుంటారో, ఎవ్రీథింగ్ దే విల్ రైట్. కానీ ఏంటంటే దానికి బ్యాక్లాగ్ ఎక్కువ ఉంటది ఇక్కడ. అంటే లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉంటది, అన్ని ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ వర్క్. బట్ అదే కొంచెం బ్యాక్లాగ్ ఎక్కువ ఉంటుంది. ఫండింగ్ వస్తే నెక్స్ట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక గార్డెన్ పెడదాం అనుకుంటున్నారండి, ఇక్కడ చిన్న గార్డెన్ ఒకటి పెడదాం అనుకుంటారే, దానికి ఒకవేళ ఒకళ్ళు ఎవరో డొనేట్ చేస్తే, ఇంకో ఇదంతా చేసి ఇచ్చాను మీకోసం అని చేస్తే, దీన్ని మెయింటైన్ కు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మెయింటైన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటే లైక్ 20 years దాకా ఆలోచిస్తారు వాళ్ళు, బడ్జెట్ కేటాయింపులు అవన్నీ కూడా, ప్రతిదీ కూడా. సో 20 years దాకా నాకు దగ్గర నేను మెయింటైన్ చేయలేను, సో లైట్ తీసుకొని నేను చేయలేను అని చెప్పి వదిలేస్తారు. మన దగ్గరికి ఏంటి, మొక్కలు నాటేస్తూ ఉంటాం అన్ని చోట్ల, వెళ్ళిపోతూ ఉంటాయి, నాటేస్తాం, కానీ మెయింటెనెన్స్ ఎవరు చూస్తాడు? అలాంటి పాలసీస్ మన దగ్గర చాలా తక్కువ అనమాట. దాని మీద పెట్టే దృష్టి, శ్రద్ధ చాలా తక్కువ అనమాట. వీళ్ళు ప్రతిదీ 20 years చేయగలము అని చెప్తేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు వీళ్ళు. నీకు ప్రతి దానికి అప్రూవల్స్ ఉండాలి, ప్రతి దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇండియా అలా కాదు. చెట్లు నాటమంటారు, మంచిది, పొలిటీషియన్ మంచి పేరు వస్తుంది, బట్ నెక్స్ట్ డే ఏమవుద్ది, దాని తర్వాత డే. సో దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద బ్యూరోక్రసీస్ అండి. థ్యాంక్స్ ఫనీ గారు, చాలా చక్కగా వివరించారు. సో ఇక్కడ సామాన్యుడికి అంటే మామూలుగా నార్మల్గా డైలీ లైఫ్లో ఒక నార్మల్ పర్సన్కి ఎటువంటి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది కరప్షన్ అనేది. అదే భారతదేశంలో అయితే చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.